అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అంటేనే మనందరి గుర్తొచ్చేది ఉపవాసం, జాగారం. చాలామంది శివరాత్రికి ఉపవాసం ఉంటారు. అలా ఉపవాసం ఉన్నవాళ్ళు శివరాత్రి కంటే ముందు రోజే ఇంటిని క్లీన్ చేసుకొని జాగారం కోసం వాడే బట్టల్ని ముందుగానే శుభ్రపరచుకొని పక్కన పెట్టుకుంటారు. శివరాత్రి రోజు ఉదయాన్నే లేచి పూజ చేసుకొని టెంపుల్స్కి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకుంటారు. సూర్యాస్తమం అయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి శివుడికి పూజ చేసుకొని ఉపవాసం ఉన్న వాళ్ళు దీపం పెట్టుకుంటారు. అలాగే శివుడి కోసం చేసిన ప్రసాదాలు, ఫ్రూట్స్తో పాటు ముఖ్యంగా శివుడికి బిల్వపత్రం, గోగి పువ్వు, కందగడ్డ ఈ మూడింటినైతే ఖచ్చితంగా శివుడికి పెడతారు. తర్వాత కుదిరిన వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళి శివుడి భజనలు చేసుకుంటూ శివుడిని స్మరించుకుంటూ రాత్రంతా జాగారం చేస్తారు. కుదరని వాళ్ళు ఇంట్లోనే శివుడిని స్మరించుకుంటూ రాత్రంతా జాగారం చేస్తారు. మరుసటి రోజు ఉదయం శివుడికి పూజ చేసుకొని ఉపవాసం అనేది వదిలిపెడతారన్నమాట. మరొకసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.